హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక G+1 హౌస్ అండి. అద్భుతమైన ఇంటీరియర్తో మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్తో ఈ ప్రాపర్టీ అనేది మీ దగ్గరికి తీసుకురావడం జరిగింది. టోటల్ వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మీరు డైరెక్ట్ ఓనర్తో అయితే మాట్లాడుకోవచ్చు. మీ వద్ద నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవండి. జస్ట్ మేము మీ వద్ద నుంచి కోరుకునేదల్లా ఒక లైక్ మాత్రమే. దయచేసి వీడియోని లైక్ చేసి అయితే మీరు వీడియోని చూడడం అయితే స్టార్ట్ చేయండి. ఇది 150 గజాల్లో కట్టిన ఒక అద్భుతమైన హౌస్ అండి. ఇది G+1 హౌస్, 4 BHK హౌస్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో మీకు 2 BHK పోర్షన్ అయితే ఉంటుంది. అలాగే మీకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 BHK పోర్షన్ అయితే ఉంటుంది. నార్త్ ఫేసింగ్తో ఉన్న హౌస్ అండి. ఇది 150 గజాల్లో అయితే కట్టడం జరిగింది. ప్లాట్ యొక్క సైజ్ కూడా చాలా సూపర్ సైజ్ అయితే ఉంటుంది. 27/49 అనేది మీకు ప్లాట్ సైజ్ అయితే ఉంటుంది. డెడ్ ఎండ్ హౌస్ అండి. ఇది మనం చూస్తున్న హౌస్ డెడ్ ఎండ్ హౌస్. నార్త్ ఫేజింగ్లో వచ్చేసరికి 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్తో పాటు మీకు పూజా రూము అలాగే డైనింగ్ ఏరియా అనేది మీకు సపరేట్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది మీకు మాస్టర్ బెడ్రూమ్ అయితే మనం కవర్ చేస్తున్నాము. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ అయితే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే టైల్స్ అయితే యూజ్ చేశారు. టాయిలెట్ వచ్చేసరికి వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇవ్వడం జరిగింది. గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్నీ అయితే క్లియర్ కట్గా అయితే ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం ఇది చూస్తుంది వచ్చేసరికి పూజా రూమ్ అండి. సపరేట్ డోర్తో అయితే ఇవ్వడం జరిగింది. దీని పక్కన వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా అయితే కవర్ చేయడం జరిగింది. కిచెన్ ఏరియా చూసుకోవచ్చు. యూ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు. టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ఇచ్చేసారు. అలాగే వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. కిచెన్కిను మనకి పూజా రూమ్కి మధ్యలో ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ డోర్ ద్వారా మనకి అవుట్ సైడ్ వాష్ ఏరియాకి అయితే మనం రీచ్ అయిపోవచ్చు. ఈ హౌస్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసరికి నేను మన వాట్సాప్ ఛానల్లో అయితే ఇస్తాను. ఓనర్ నెంబర్తో పాటు గూగుల్ పే లొకేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి హయాత్ నగర్లోని మునుగునూరు అనే ఏరియాలో అయితే ఉందండి. ఈ హౌస్ యొక్క టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి 2600 SFT అండి. గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కలుపుకొని 2600 SFT అనమాట. అలాగే ప్రైస్ వచ్చేసరికి 1,50,00,000గా కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. 1,50,00,000 అండి, నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. లీగాలిటీ విషయానికి వస్తే ఫుల్లీ LRS పెయిడ్ ప్లాట్లో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. G+1 మున్సిపాలిటీ పర్మిషన్తో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. మీకు 80% బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. పిల్లర్స్తో కట్టిన హౌస్ అండి. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ హౌస్ యొక్క ఇమేజెస్ వచ్చేసరికి మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసుకోవచ్చు. మన ఫస్ట్ ఫ్లోర్లోని కారిడార్ అయితే చూస్తున్నాము. మెయిన్ డోర్స్ అన్నీ వచ్చేసరికి మనకి టేకూర్తో అయితే చేయడం జరిగింది. అలాగే వాస్తు ప్రకారంగా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ యొక్క మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి స్పేసియస్ హాల్ అయితే ఇచ్చారు. వెంటిలేషన్ కోసం మనకి విండో అయితే ఇచ్చారు. స్లైడ్ విండోస్ అండి. వాటికి మనకి ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. క్లియర్గా చూసుకోవచ్చు మీరు. ఇది 2 BHK పోర్షన్, 2 బెడ్రూమ్స్, హాల్, కిచెన్తో పాటు డైనింగ్ ఏరియా అలాగే పూజా రూమ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. 150 గజాల్లో కట్టిన హౌస్, నార్త్ ఫేసింగ్తో ఉన్న హౌస్, 27/49 అనేది సైజు, 2600 అనేది మనకి స్లాబ్ ఏరియా అయితే వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 1,54,00,000గా కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓనర్ నెంబర్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుందండి. ఆ ఛానల్ లింక్లోకి వెళ్తే మీరు ఈ యొక్క ప్రాపర్టీ యొక్క ఓనర్ నెంబరు, గూగుల్ పే లొకేషన్ అయితే మీకు ఈజీగా వస్తుందన్నమాట. యాస్టీస్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎలాగుందో ఫస్ట్ ఫ్లోర్లో కూడా అలాగే ఉంది. మీకు సేమ్ యూ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు. పూజా రూమ్ అయితే ఇచ్చారు. అలాగే 2 బెడ్రూమ్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. పిల్లర్స్తో కట్టిన హౌస్ ఫ్రెండ్స్. పైన వచ్చేసరికి మనకి 2 వాటర్ ట్యాంక్స్ అయితే ఉంటాయి. టోటల్ సరౌండింగ్స్ అనేది నేను క్లియర్గా టెర్రస్ పై నుంచి కూడా మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు అందరికీ స్మాల్ రిక్వెస్ట్ అండి, ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకపోతే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే నేను వాట్సాప్ ఛానల్లో కొన్ని వీడియోస్ తీయలేని ప్రాపర్టీస్ కూడా పోస్ట్ చేస్తానండి. జస్ట్ ఒక ఫోటోతో అలాగే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తాను. ఎవరైనా అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి.
మనం కొన్ని ప్రాపర్టీస్ అనేవి వీడియో తీయకుండా అయితే ప్రమోట్ చేయడం జరుగుతుంది. రీసేల్ ప్రాపర్టీస్ అనమాట. ఆల్రెడీ ఫ్యామిలీ ఉంటున్న వాళ్ళు వీడియో షూట్కి అయితే కొంతమంది ఒప్పుకోరు. అలాంటి ప్రాపర్టీస్ అనేవి జస్ట్ నేను ఫోటో వాటి యొక్క డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా అయితే మన వాట్సాప్ ఛానల్లో అయితే ఇస్తాను. అవి మిస్ కాకుండా ఉండాలి అంటే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి. ఇది హౌస్కి సంబంధించిన ప్రాపర్టీ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇక ఈ హౌస్ యొక్క ఎండింగ్లో నేను 2 ప్రాపర్టీస్ అయితే మీకు సజెస్ట్ చేస్తాను. ఒకటి వచ్చేసరికి మనకి నాగోల్ దగ్గరలో గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్ అండి. మీకు అపార్ట్మెంట్ ఫ్లాట్ ప్రైస్లో అయితే విల్లాస్ అయితే వస్తున్నాయి. అది ఒక లెఫ్ట్ సైడ్లో అయితే వీడియో ఉంటుంది. రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి 200 స్క్వేర్ యార్డ్స్లో మెట్రోకి దగ్గరలో, నాగోల్ మెట్రోకి దగ్గరలో ఒక మంచి ప్లాట్ అయితే ఉంది, రెసిడెన్షియల్ ప్లాటు. అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ 2 ప్రాపర్టీస్ అయితే నేను సజెస్ట్ చేస్తున్నాను. వాటి యొక్క లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇది ఫ్రెండ్స్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్. సరౌండింగ్స్ చూసుకోవచ్చు. మీకు చుట్టూతో అయితే హౌసెస్ అయితే ఉన్నాయి. మంచి కాలనీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు వీడియో లైక్ చెప్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి. టేక్ కేర్. బాయ్ బాయ్.